హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా టమాటాలు వేసుకొని చేసుకోవటం వల్ల ఎగ్ ఫ్రై అనేది బాగా కలిసొస్తుంది. మరియు తినటానికి గూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎగ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చెనగపప్పు, ఆవాలు, కాస్తంత జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి. నేను దాదాపు ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటల్లా తీసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను మరీ మీడియంగా చిన్న సైజులో కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. మీకు ఏ విధంగా కంఫర్టబుల్‌గా ఉంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా! మరీ ఎక్కువ ఫ్రై చేసుకోనవసరం లేదండి. కాస్తంత కచ్చా పచ్చాగా ఉండాలండి. అప్పుడే బావుంటుంది టేస్ట్ అనేది. ఇందులోకి ఒక 4, 5 పచ్చిమిరపకాయ రెమ్మలు కూడా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసానండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదా! కొంచెం బ్రౌన్ కలర్ రాకుండా ఒక 50% వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా చేసుకోవటం వల్ల చాలా టేస్ట్ బావుంటుందండి. రైస్‌లోకి కూడా బాగా కలిసిపోతుంది. చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటాలండి. చిన్న సైజులో గాకుండా కాస్త పొడుగ్గా కట్ చేసుకోండి. అంటే పైన తొక్క తీసేసి జస్ట్ పైనది కట్ చేసేసి ఒక 3 టమాటా ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవటం వల్ల టమాటా అనేది మంచి సాఫ్ట్‌గా మగ్గిపోతుంది. మరియు త్వరగా ఉడికిపోతుందండి. అందుకని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఎప్పుడైనా టమాటాలు వేయాలనుకున్నప్పుడు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవటం వల్లనే ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ మరియు కాస్తంత పసుపు యాడ్ చేసుకుందామండి. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. టమాటాలు ఇలా కట్ చేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇలా పసుపు, ఉప్పు వేయటం వల్ల కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కూడా ఉడికిపోతాయి గానీ, ఇలా కట్ చేయటం వల్ల జ్యూసీగా వస్తుందండి కర్రీ అనేది. మీరే చూస్తారుగా ఎలా వస్తుందో. చూడండి ఇలా తిప్పి ఒక 10 మినిట్స్ మగ్గించుకుందామండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక 3 టమాటాలే కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందామండి. చూడండి 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. కర్రీ ఎలా మగ్గిపోయిందో టమాటాస్ గూడా ఎక్కడా కనపడట్లేదు. అందుకే నేను పొడుగ్గా కట్ చేశానండి. ఇలా కట్ చేయటం వల్ల టమాటా అనేది చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయిందండి చూడండి. ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందామండి. నేను ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదు. ధనియాల పొడి గానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ, ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా నేచురల్‌గానే ఇంట్లోనే తయారు చేస్తున్నానండి. ఇట్లాంటి మసాలాలు యాడ్ చేయటం వల్ల మనకు గూడా మంచిది కాదు. ఇలా ఫ్రెష్‌గా చేసుకోవటం వల్ల చాలా టేస్ట్ బావుంటుంది. మనకి హెల్త్‌కి గూడా చాలా మంచిదండి. ఇప్పుడు కారం ఏసుకుంటున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఎగ్ కాబట్టి నీసు వాసన రాకుండా కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. కొంచెం వేసుకోండి ఎక్కువ. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ సైడ్ పెట్టేసి పక్కన ఎగ్స్ కొట్టి వేసుకుంటున్నానండి. ఒక 3 ఎగ్స్ దాకా తీసుకున్నాను. ఒక గిన్నెలో కొట్టేసుకొని వేస్తున్నాను. లేదు మేము ఇలానే వేస్తామన్నప్పుడు దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పక్కన ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఎందుకంటే ఎగ్ పెంకులనేవి పడకుండా నీట్‌గా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి. గరిటె పెట్టి తిప్పమాకండి వేయంగానే. ఇలా ఉడికాయి గదా! ఇప్పుడు ఈ టైంలో గరిటె తీసుకొని జస్ట్ వన్ టైమే మనం ఎగ్స్ ఏసిన దగ్గర జస్ట్ అలా తిప్పటమే అండి. ఫ్లిప్ చేయటమే. ఫ్లిప్ చేసేసి అలా వేసేస్తే మన ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ఎక్కువ తిప్పకుండా లైట్‌గా తిప్పుకుంటే ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా మధ్య మధ్యలో ఎగ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఈ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మన రైస్‌లోకి, చపాతీల్లోకి ఏదన్నా కర్రీ లేదనుకున్నప్పుడు ఇలా 5 మినిట్స్, 10 మినిట్స్‌లో వండేసుకోవచ్చండి. టైం కూడా తీసుకోదు. మీరు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఏసుకోవచ్చండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్రతి దాంట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.